విషయం ఆడుతున్నానంటే ఈ కుప్పంలో 30 సంవత్సరాలు రాకమునుపు నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడిన నియోజకవర్గం. నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని, కానీ ఒకటే ఆలోచించా, ఒక వెనుకబడిన నియోజకవర్గం, పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు తేగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎప్పుడైనా? నేను ఒకప్పుడు అనేవాడిని, ప్రతి ఒక్క ఇంటికి 2 ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు, ఆవులు పట్టిస్తాడంట, ఎక్కడ పాలు పోస్తారని అడిగేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పా, ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి 2 ఆవులు కనపడొస్తున్నాయి. అదే దిక్కు అయింది, అవునా కాదా? మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు, పిల్లల చదువుకు అదే ఆధారం, అవునా కాదా? నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఒక 3 లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి మన నియోజకవర్గంలో. తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తామని ఎవరికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టించి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పంలో వేస్తాం. పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అది ఒకటే కాదు, నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను, మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. బాబు షూరిటీ బంగారు భవిష్యత్తు కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు. 80% మీ ఇండ్లకు చెప్పారు. ఒకటి హామీ ఇస్తున్నాం, ఇది నా హామీ, తప్పకుండా సూపర్ 6 ఏవైతే చెప్పారో అవి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు, ప్రధాన సారథులు మీరంతా. అందుకే మీ అందరికీ కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే చెప్పాను, నేనే దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, మళ్ళా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను. మూడవది, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు 15,000 రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. 2 ఉంటే 2, 3 ఉంటే 3 కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీరెక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇది నా గ్యారంటీ. ఇదే కాదు, ఇంకా ఏం చేయబోతానో చేసి చూపిస్తాను. 2 మా తమ్ముళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా? ఏదైతే డిఎస్సి పెట్టారా? నేను అడుగుతున్న, మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఇక్కడ యువత బెంగళూరుకో లేకపోతే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది. మంచి వాతావరణం. నేను అదే ఆలోచించాను. ఆ రోజు కాలేజీలు పెట్టాను, యూనివర్సిటీ నేనే పెట్టాను, ఇంజనీరింగ్ కాలేజ్ నేనే పెట్టాను, మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, స్కూల్స్ అన్ని కూడా పెట్టాం. కానీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే యువతకు ఒకటే హామీ ఇచ్చా, మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది. బాబు వస్తేనే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. నేను అప్పుడు ఇచ్చా, దాన్ని తీసేశారు. రెండోది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. డిఎస్సీలు పెడతాం, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం, ఇండస్ట్రీ తెస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తాను, 18 సంవత్సరాల నుంచి ఉండే యువత మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు. ఇప్పుడు నేను చూశాను, దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు. 100 రోజులు నా కోసరం, మీకోసరం పనిచేయండి, మన కోసరం పనిచేయండి, మంచి రోజులు వస్తాయి. యువత చేస్తారా అని అడుగుతున్నా, రోడ్డు మీదకి వస్తారా అని అడుగుతున్నా, ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల్లో మార్పు తీసుకురండి, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజే బెంగళూరులో చూశాను, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఒకటి పెట్టుకున్నారు. అంతా ఐటీ చదివిన పిల్లలు, పెద్ద ఎత్తున కొన్ని వేల మంది వచ్చారు. వస్తే నేను అడిగాను, ఇంత అభిమానం ఏంటంటే, మీరు మాకు దారి చూపించారు, మీకు అండగా ఉండడం మా బాధ్యతని మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారంటే అది 20 సంవత్సరాల కంటే ముందు నేను వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే యువతను నేను కోరేది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగి మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మళ్లీ గాని వస్తే ఇంక మీ పనంతా కూడా గంజాయి తిని తాగేసి, లేకుంటే లిక్కర్ తాగేసి, పిక్ పాకెట్లు కొట్టి, లేకుంటే మన దగ్గర ఉండే గ్రెనేట్లు అమ్మేసి, ఆ తర్వాత గ్రెనేట్లే కాదు భూమి ఏదైనా ఉంటే ఆ భూములు కొట్టేసి దాంట్లో వచ్చేటప్పుడు కూడా తాగేసి దేవుని భూమి అమ్మేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏంటి వీళ్ళ యొక్క కండ కవరం నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఇదే కాకుండా రైతులందరికీ హామీ ఇస్తున్నాం, రైతులకు న్యాయం జరగాలి, రైతే రాజు కావాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. అందుకే నీళ్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అందరి నివాస్ శ్రీశైలం నుంచి రామకుప్పం వరకు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ తేవడానికి 5 ఏళ్లు పట్టినా వీళ్ళకి చేత కాదు, చెయ్యలేదు. చేస్తారని నమ్మకం మీకుందా? ఉందా మీకు? మళ్ళీ హామీ ఇస్తూ నేను వస్తా. తొలి సంవత్సరమే నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీళ్లు ఇస్తే భగవంతుడు ఇచ్చిన మంచి క్లైమేట్ ఉంది, బంగారు బండి భూములున్నాయి. మొన్నే ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఒక ఊర్లో టమోటా వేస్తే రేటు బాగా వస్తే 5 కోట్ల రూపాయల ఊర్లో ఆదాయం వచ్చిందంటే అది మన రైతాంగం బంగారు పండించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క ఎకరాలో లాభసాటి పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇల్లు చూశాను నేను, ఆ ఇల్లు చూస్తే ముచ్చటేసింది. వెంకటేష్ గ్రీన్ హౌస్ ముందర ఇల్లుంది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, పక్కనే గ్రీన్ హౌస్ పెట్టాడు. ఆ గ్రీన్